ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ట్రైలర్ శ్రీ చిదంబరం గారు. చాలా సింపుల్ అండ్ చాలా న్యాచురల్, బట్ ఇన్సైడ్ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ జంప్ డైరెక్ట్లీ ఇన్ టు ద ట్రైలర్ అనాలిసిస్. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే సినిమాటోగ్రఫీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ న్యాచురల్. గోదావరి లొకేషన్స్ ని చాలా పర్ఫెక్ట్ గా యూస్ చేశారు. ఓవర్ లైటింగ్ అనేది ఏం లేదు, ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఏం లేదు. ప్యూర్ విలేజ్ అట్మాస్ఫియర్, రివర్ షాట్స్, గ్రీనరీ అండ్ వైడ్ ఫ్రేమ్స్ అన్ని చూస్తే ఒక కామ్ ఫీల్ అనేది వస్తుంది. హానెస్ట్లీ చెప్పాలంటే ఇది తెలుగు సినిమా కన్నా మలయాళం మూవీ వైబ్స్ ఎక్కువ ఇస్తుంది, అండ్ దట్స్ యాక్చువల్లీ ఎ ప్లస్ పాయింట్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ లీడ్ పేర్ ఇద్దరు తెలుగు యాక్టర్స్ నే. అది చూడడం రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈవెన్ దో గోపి ఈస్ జస్ట్ ఏ సైడ్ క్యారెక్టర్, హీఈస్ ద ఓన్లీ పాపులర్ ఫేస్ ఇన్ ద ఎంటైర్ మూవీ. ఆడియన్స్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉండడం వలన థియేటర్స్ లో పక్కగా విజిల్ అనేది పడుతుంది. సైడ్ క్యారెక్టర్ అయినా స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. అది ట్రైలర్ లో క్లియర్ గా మనకు తెలుస్తుంది. స్టోరీ వైజ్ చూస్తే నథింగ్ ఎక్స్ట్రాడినరీ, బట్ డెఫినెట్లీ వాచబుల్. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ, స్మాల్ కాంప్లెక్స్, రిలేటబుల్ ఎమోషన్స్. కామెడీ పోర్షన్ ట్రైలర్ లో చాలా డీసెంట్ గా వర్క్ అయినా థియేటర్ లో చూస్తే లాఫ్ పక్కగా పడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బిగ్ మాస్ ఎలివేషన్స్ ఏం లేకపోయినా కంటెంట్ మీద నమ్మకం ఉన్న ట్రైలర్ ఇది. వెరీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. బట్ మేకర్స్ బడ్జెట్ మీద కాదు, స్టోరీ అండ్ రియలిజం మీద ఫోకస్ చేశారు. అండ్ హానెస్ట్లీ ఇలాంటి ఫిలిమ్స్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో స్లోగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే బిగ్ హైప్ ఏం లేదు, బట్ జెన్యూన్ ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ చేస్తుంది. సో మా టీమ్ హైప్ మీటర్ 70%. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ హానెస్ట్ తెలుగు మూవీ అనాలిసిస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.